నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. ఫైనల్లీ మన డ్రీమ్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈసారి అన్ని విధాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని స్టార్ట్ చేద్దాం. చూస్తూ ఉండండి, సంవత్సరం తిరిగేలోపు లాభాలు కూడా రప్పిస్తాం. నువ్వు గాల్లో మెడలు కట్టమాకు లలిత. ఇది పాజిటివ్ థింకింగ్ అండి. మనం పాజిటివ్ గా ఆలోచిస్తేనే రిజల్ట్స్ కూడా పాజిటివ్ గా వస్తాయి. రాహుల్ సపోర్ట్ చేస్తానన్నాడు కాబట్టి సరిపోయింది, లేదంటే చిక్కుల్లో పడేవాళ్ళు. అయినా నువ్వు అమ్మతో అంత ర్యాష్ గా మాట్లాడకుండా ఉండాలి. అలా మాట్లాడాను కాబట్టే ఇప్పుడు మనకిలా వర్కౌట్ అయ్యింది. లేదంటే మిమ్మల్ని ఆ డొక్కులో జాబ్ చేసుకోమని చెప్పేవాళ్ళు. దేవుడి దయ వల్ల మన బిజినెస్ సక్సెస్ అయ్యి మీరు బాగా సంపాదిస్తే ఆ తర్వాత వేరుగా వెళ్లి లగ్జరీగా బ్రతకొచ్చు. అమ్మా, నువ్వు అలాంటి ఆలోచనలు చేయకమ్మా ప్లీజ్. సరేలేండి, ఫ్యూచర్ లో ఎవరి మనసు ఎలా మారుతుందో. మీరే స్వయంగా వేరే కాపురం వెళ్దామని మీరే చెప్పొచ్చు, ఎవరికి తెలుసు. కానీ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఉండండి, స్వీట్ తీసుకొస్తాను. అత్తయ్య గారు ఈ కుటుంబం ఉమ్మడిగా ఉండాలని కోరుకుంటూ ఉంటే ఈవిడేంటి విడిపోయే ఆలోచనల్లోనే ఉంది. లాభం లేదు. ముందు లలిత అక్క ఆలోచనని మార్చి తనలో మార్పు తీసుకొచ్చి కుటుంబం విలువ తెలిసేలా చేయాలి.